వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ టెట్ 29th ఫిబ్రవరి 2024లో షిఫ్ట్ 1లో జరిగిన పేపర్ అనేది ఎస్జిటి పేపర్ మ్యాథ్స్ బిట్స్ ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఫస్ట్ 91 చూద్దాం. ఒక పండ్ల తోటలో ఒక్కొక్క వరుసకు 25 చెట్లు చొప్పున 10 వరుసలలో మామిడి చెట్లు కలవు. ఆ తోటలో ఉన్న మామిడి చెట్ల సంఖ్య ఎంత అన్నారు. ఫస్ట్ మనకి ఒక వరుసలో ఉన్న చెట్ల సంఖ్య ఎంత 25. సో అలాంటి వరుసలు ఎన్ని ఉన్నాయి, 10 ఉన్నాయి. సో మొత్తం చెట్ల సంఖ్య అంటే 25 ఇంటూ 10 250. ఆప్షన్ 1 అనేది కరెక్ట్. నెక్స్ట్ 84 టైర్లను కార్లకు అమర్చుతున్నారు. ప్రతి కారుకు అమర్చడానికి 4 టైర్లు అవసరమైతే 4 టైర్లు అమర్చబడిన కార్ల సంఖ్య ఎంత అంటే మొత్తం 84 టైర్ని ఒక్కొక్క కారుకి 4 టైర్లు అమర్చితే 4 టైర్లతో అమర్చడానికి కార్ల సంఖ్య ఎంత అంటే మొత్తం టైర్లు ఎంత 84. కారుకి కావాల్సిన టైర్ల సంఖ్య 4 అయితే కార్ల సంఖ్య ఎంత అంటే 84/4. ఇక్కడ డివిజన్ అనేది వస్తుంది. 84/4 అంటే 4 అనేది 84 ఎన్ని టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది, 21 టైమ్స్. సో కార్ల సంఖ్య ఎంత అంటే 21. ఆప్షన్ 2 కరెక్ట్. నెక్స్ట్ 93. -1 1/8 యొక్క గుణకార విలోమం ఎంత అన్నారు. సో దీన్ని మనం ఇది మిక్స్డ్ ఫ్రాక్షన్లో ఉంది, ఇంప్రాపర్ ఫ్రాక్షన్లోకి అంటే అపక్రమ భిన్నంలోకి మార్చుకున్న తర్వాత అప్పుడు గుణకార విలోమం ఫైండ్ అవుట్ చేయాలి. -1 1/8 అంటే -1 × 8 + 1 ఎంత. సో ఇక్కడ ఇది మనకి మైనస్ని కామన్ తీసి చెయ్యాలి. మిక్స్డ్ ఫ్రాక్షన్ అంటే 1 1/8 అంటే 1 × 8 8 + 1 9 అంటే ఇక్కడ -9/8 మైనస్ ఇంటూ ప్లస్ ఎంత -9/8. సో ఈ విధంగా ఫైండ్ అవుట్ చేసుకోవాలి. అంటే ఈ -1 వేరే గుర్తు, ఇది వేరే గుర్తు అనుకోకూడదు. సో మొత్తానికి ఇది మనకి మైనస్ వాల్యూ. సో ఈ వాల్యూని ఫైండ్ అవుట్ చేస్తే మనకి ఏ విధంగా వస్తుంది, మిక్స్డ్ ఫ్రాక్షన్లోకి మారిస్తే 8తో మైనస్ని పక్కన పెడితే 8 9 జర్ ఎంత 1 8 జర్ 8. సో 1 1/8 వచ్చింది. సో ఈ మైనస్ వాల్యూ అనేది మనం సెపరేట్ చేసిన తర్వాత అప్పుడు మార్చుకోవాలి, మిక్స్డ్ ఫ్రాక్షన్ అయినా లేదా ఇంప్రాపర్ ఫ్రాక్షన్కి అయినా. సో ఇప్పుడు ఏమవుతుంది, -9/8కి గుణకార విలోమం అంటే 8/9. ఎందుకని మైనస్ గుణకార విలోమం చేస్తే మనకి 1 రావాలి. -8/9/8 ఇంటూ -8/9 చేసామనుకోండి, ఈ 9 9 క్యాన్సిల్ అవుతుంది, 8 8 క్యాన్సిల్ అవుతుంది, మైనస్ ఇంటూ మైనస్ +1. సో ఇది రావాలి. సో ఇది రావాలంటే మనకి -9/8కి గుణకార విలోమం అంటే -8/9 అవ్వాలి. సో ఆ నియమం గుర్తుంటే మనకి ఇది ఈజీగా చేయొచ్చు. ఇప్పుడు ఎంత -9/8కి గుణకార విలోమం అంటే -8/9. ఆప్షన్ 3. నెక్స్ట్ 9408ని ఏ కనిష్ట సంఖ్యచే భాగించినప్పుడు భాగఫలము పరిపూర్ణ వర్గం అవుతుందన్నారు. సో మనకి ఇక్కడ దీన్ని భాగించే ఈ 4 ఆప్షన్స్లో ఏది ఏ కనిష్ట సంఖ్యచే భాగించినప్పుడు అది భాగఫలం పరిపూర్ణ వర్గం అవుతుందన్నారు. ఫస్ట్ 9408ని 2తో చేసినప్పుడు 4704 వచ్చింది. సో ఇది పరిపూర్ణ వర్గం అనేది కాదు. నెక్స్ట్ 9408/3 అంటే 3136. సో ఇది 56 హోల్ స్క్వేర్ అంటే 56 యొక్క వర్గం ఇది. నెక్స్ట్ 7తో చేస్తే 9408/7 అంటే 1344. సో ఇది కూడా పరిపూర్ణ వర్గం అవ్వదు. సో మనకి ఆప్షన్ 56 ఏం తీసుకున్నాక 3తో డివిజన్ చేసినప్పుడు అంటే ఆప్షన్ 2 అనేది కరెక్ట్. కొన్ని ప్రాబ్లమ్స్ ఆప్షన్స్ బట్టి కూడా వెళ్ళే ఉంటాయి. నెక్స్ట్ 1,75,616 యొక్క ఘనమూలం ఎంత అన్నారు. సో ఘనమూలం ఎంత అంటే ఇక్కడున్న 4 ఆప్షన్స్ని మనం క్యూబ్ చేస్తాం. అంటే 56 హోల్ క్యూబ్, 48 హోల్ క్యూబ్, 36 హోల్ క్యూబ్, 24 హోల్ క్యూబ్ చేస్తాం. సో మనకి ఇక్కడ క్యూబ్ చేసినప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 6 తీసుకున్నాం. 6 క్యూబ్ అంటే 6 × 6 × 6.
6 6 జే 36 ఇంటూ 6. 36 అంటే 6 6 జే 36. 3 ఉంది. 3 6 3 జర్ 18 ప్లస్ 216 వచ్చింది. అంటే వన్స్ ప్లేస్లో ఏమొచ్చింది 6 వచ్చింది. సో 4 క్యూబ్ చేసినప్పుడు కూడా 4 ఇంటూ 4 ఇంటూ 4 చేసాం. 4 4 16. 16 ఇంటూ 4 అంటే ఎంత 64 వచ్చింది. సో ఇది పాసిబిలిటీ అవ్వదు మనకి. 8తో చేస్తాం. 8తో చేసినప్పుడు 864. మళ్ళీ 4తో చేస్తే ఇది మారిపోతుంది. ఇది కూడా మారిపోతుంది. అంటే మనకి 6తో చేసినప్పుడు మాత్రమే ఈ రెండు వాల్యూస్ని చేసినప్పుడు మాత్రమే వన్స్ ప్లేస్లో 6 వస్తుంది. 6 క్యూబ్ చేసిన 36 క్యూబ్ చేసిన 56 క్యూబ్ చేసినా మనకి వన్స్ ప్లేస్లో 6 వస్తుంది. సో ఈ రెండిట్లోనే వస్తుంది కాబట్టి మనం ఈ రెండిట్లోనే ఫస్ట్ దాన్ని చేస్తాం. ఫస్ట్ దాన్ని చేసినప్పుడు ఆల్రెడీ మనకి ఫస్ట్ వచ్చేసింది. సెకండ్ది ఇంకా రాదు. ఈ ఈ ఆన్సర్ అనేది రాదు. సో 56 హోల్ క్యూబ్ ఈక్వల్ టు 1,75,616. సో ఇలా లాజిక్ అంటే ముందు ఆప్షన్స్ బట్టి ఇచ్చే లాజిక్స్ కూడా ఉంటాయి. కొంచెం గుర్తుపెట్టుకోండి. ఇది మనకి ముందు ప్రాబ్లంలో ఆన్సర్ 56 కాబట్టి సేమ్ అదే వెనకాల కూడా నెక్స్ట్ ప్రాబ్లం కూడా ఇచ్చేసాడు. సో ఇలా లాజిక్ కూడా ఇవ్వచ్చు ప్రాబ్లమ్స్. 56 హోల్ క్యూబ్ అంటే సో ఆన్సర్ ఇది మనకి ఆప్షన్ 1. ఫస్ట్ మనకి క్యూబ్స్ అడుగుతున్నారంటే ఇక్కడ వన్స్ ప్లేస్లో ఏముందో చూసుకోవాలి. ఇక్కడ వన్స్ ప్లేస్లో చేసినప్పుడు అది వస్తుందో రావట్లేదో చూసుకోండి. ఆ ఆప్షన్స్ని ఫస్ట్ చేసేసుకోవాలి. క్యూబ్స్ చేసుకుంటే ఆ వచ్చింది మనకి ఇందులో ఈ ఆప్షన్స్ 2 3 ప్రాబ్లమ్స్లో ఇక్కడ 56 ఇచ్చాడు, ఇక్కడ 36 ఇచ్చాడు. సో ఫస్ట్ మనం ఈ రెండు చేసుకోవాలి. క్యూబ్స్ చేసుకున్నప్పుడు ఆల్రెడీ మనం ఫస్ట్ చేస్తే వచ్చేసింది. ఇక్కడ రాలేదనుకోండి సెకండ్ చేసుకోవాలి. ఈ రెండిట్లోనే అవుతుంది ఆన్సర్. నెక్స్ట్ 96. 30 నిమిషాలు 1/2 గంటలకు గల నిష్పత్తి. 30 నిమిషాలు ఇష్టు 1/2 గంటలకు నిష్పత్తి వేసుకోవాలి. సో 30 నిమిషాలు అంటే 30 1 గంట, ఒక 1.5 గంట అంటే మనకి 1 గంట ప్లస్ 30 నిమిషాలు కదా, అర్ధ గంట అంటే. సో 60 ప్లస్ 30 అంటే 90 నిమిషాలు వస్తుంది. సో 30:90 అంటే 0 0 క్యాన్సిల్ అవుతుంది. 3 అనేది ఇందులో 3 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. ఇక్కడ 1 టైం. సో 1:3. ఆప్షన్స్ 3 అనేది కరెక్ట్. నెక్స్ట్ 1/3ను శాతంలోనికి మార్చిన. సో ఇది ప్రతి పేపర్లోనూ ఈ శాతంలోకి మార్చడం అన్నది ఉన్నది. సో శాతం అంటే 100 కాబట్టి 1/3 ఇంటూ 100%తో మల్టిప్లై చేయాలి. సో అప్పుడు ఏమవుతుంది 100%/3 అవుతుంది. సో దీన్ని 100ని 3తో డివిజిబుల్ చేస్తే 33 1/3% వచ్చింది. ఆప్షన్ 4 కరెక్ట్. నెక్స్ట్ ఒక ఫ్యాన్ 98 బిట్. ఒక ఫ్యాన్ 20% GSTతో కలిపి 750 రూపాయలకు ఖరీదు చేయబడింది. GST కలపక ముందు ఫ్యాన్ వెల ఎంత అన్నారు. సో మనకి GST కలిపిన తర్వాత అంటే 100%కి 20% యాడ్ చేసిన తర్వాత 750 రూపాయలు. సో 100%కి ఎంత అంటే సో ఇది తక్కువ కాబట్టి 120%కి 750 అంటే 100కి ఎంత వస్తుంది, ఇంకా తక్కువ వస్తుంది. సో తక్కువ బై ఎక్కువ ఇంటూ మిగిలింది వేసుకుంటాం. మిగిలింది ఏంటి 750. సో ఇలా చేస్తే 100/120 ఇంటూ 750 అయితే ఈ 0 0 క్యాన్సిల్ అవుతుంది. ఇందులోనూ 4 టేబుల్ క్యాన్సిల్ అవుతుంది. ఇందులో 25 టైమ్స్, ఇందులో 3 టైమ్స్. ఈ 3 మళ్ళీ ఇందులో 25 టైమ్స్ క్యాన్సిల్ అయింది. 25 జరంత 625 రూపీస్. 625 ఎక్కడ ఉంది మనకి ఆప్షన్ 3లో ఉంది. ఆప్షన్ 3. నెక్స్ట్ 99. ఒక టీషర్ట్ను 120 రూపాయలకు కొని 100 రూపాయలకు అమ్మితే వచ్చే నష్ట శాతం ఎంత? మనకి కొన్న వేళ ఎంత ఇచ్చారు, 120 ఇచ్చారు. అమ్మిన వేళ 100 రూపాయలు ఇచ్చారు. సో నష్ట శాతం కావాలి కాబట్టి ఫస్ట్ నష్టం ఈక్వల్ టు కొన్న వేళ మైనస్ అమ్మిన వేళ. కొన్న వేళలో నుంచి అమ్మిన వేళ తీస్తే నష్టం వస్తుంది. నైనాకి ఇచ్చింది 1/2 కేక్ ముక్క, నజ్మాకు 1/2 కేక్ ముక్క ఇచ్చారు. సో ఇద్దరికి ఇచ్చిన కేకులు మొత్తం అంటే 1/2ని 3/2 కింద మారుస్తాం. నజ్మాకి ఇచ్చింది 1/2 కాబట్టి 5/2 కింద చేంజ్ చేస్తే ఈ ఇద్దరికి ఇచ్చిన మొత్తం కేక్ అంటే 3/2 ప్లస్ 5/2. సో 8/2. 8/2 అంటే 2 అనేది 8లో 4 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. ఆప్షన్ 4 అనేది కరెక్ట్. ఆప్షన్ 2 కరెక్ట్. 4 అనేది ఆన్సర్.
నెక్స్ట్ 10 మంది బాలికల ఎత్తులను సెంటీమీటర్లో కొలిచారు మరియు ఫలితాలను క్రింది విధంగా ఉన్నాయి. 135, 150, 139, 128, 151, 132, 146, 149, 143, 141. సగటు ఎత్తు కంటే ఎక్కువ ఎత్తు కలిగి ఉన్న అమ్మాయిల సంఖ్య ఎంత అన్నారు. సో మనం సగటు కడతాం, రాసుల మొత్తంపై రాసుల సంఖ్య వేసి సగటు కడతాం. సగటు ఫైండ్ అవుట్ చేస్తే ఎంత వచ్చింది? ఈ మొత్తం రాసుల సంఖ్య బై రాసులు ఎన్ని? 10 అంటే 1404/10 అంటే ఇక్కడ మనకి బై 10 ఉంది కాబట్టి ఇక్కడ ఒక స్థానం ముందుకు వస్తుంది, అంటే 141.4. ఇక్కడ ఏమడుగుతున్నారు? సగటు ఎత్తు కంటే ఎక్కువ ఎత్తు కలిగిన ఎక్కువ ఎత్తు కలిగిన అమ్మాయిలు ఎంతమంది అంటే ఇక్కడ 141 కన్నా ఎక్కువ, అంటే 143, 149, 146, 150, 151 ఉంది. సో అమ్మాయిల సంఖ్య ఎంత అంటే ఇక్కడ 5 వచ్చారు, ఐదుగురిది వచ్చింది ఎత్తు. సో అమ్మాయిల సంఖ్య ఎంత అంటే 1, 2, 3, 4, 5 కదా. అమ్మాయిల సంఖ్య 5. ఆప్షన్స్ 2 అనేది కరెక్ట్. నెక్స్ట్ 102. ఒక దీర్ఘచతురస్రం పొడవు 6 సెంటీమీటర్లు, వెడల్పు 4 సెంటీమీటర్లు అయిన దాని చుట్టుకొలత ఎంత? దీర్ఘచతురస్రం పొడవు L = 6 సెంటీమీటర్స్ ఇచ్చారు, వెడల్పు B = 4 సెంటీమీటర్స్ ఇచ్చారు. చుట్టుకొలత ఫార్ములా 2 × L + B. 2 × 6 + 4, 2 × 10 అంటే 20 సెంటీమీటర్స్. 20 సెంటీమీటర్స్ అంటే ఆప్షన్ 1 కరెక్ట్. ఆప్షన్ 1. నెక్స్ట్ ఉదయం 6 గంటలకు గడియారంలోని నిమిషాల ముళ్ళు మరియు గంటల ముళ్ళు మధ్య కోణం. ఇక్కడ మనకి మినిట్స్ = 0 ఇచ్చారు, హవర్స్ ఈక్వల్ ఎంత ఇచ్చారు? 6 అవర్స్ ఇచ్చారు. సో ఫార్ములా ఏంటి? θ = మాడ్యులస్ ఆఫ్ 30h - 11/2 m. సో 30h అంటే 30 × 6 - 11/2 × 0. సో 180. ఆప్షన్ 4 అనేది కరెక్ట్. ఉదయం 6 గంటలకు గడియారంలో నిమిషాల ముళ్ళు మరియు గంటల ముళ్ళు మధ్య కోణం 180 degrees. ఆప్షన్ 4 కరెక్ట్. నెక్స్ట్ 104. 2 సెంటీమీటర్లు 2 సెంటీమీటర్లు 2 సెంటీమీటర్ల కొలతలు గల 2 ఘనాలను పక్కపక్కనే ఉంచగా ఏర్పడిన దీర్ఘఘనం పొడవు. సో ఘనం పొడవు ఎంత? 2 సెంటీమీటర్లు. ఇది ఒక ఘనం అనుకుందాం. సో ఇదొక ఘనం. ఇది రెండింటిని పక్కపక్కనే ఉంచినప్పుడు ఇది దీర్ఘఘనం అవుతుంది. ఆ దీర్ఘఘనం పొడవు అంటే మనకు ఒక ఘనము 2 సెంటీమీటర్లు అయితే ఈ 2 ఘనాలు కలిపితే ఎంత? 2 + 2 4 సెంటీమీటర్స్. ఆప్షన్ 1 అనేది కరెక్ట్. నెక్స్ట్ 2 కోణాలు పూరక కోణాలు అయితే ఆ కోణాల మొత్తం ఎంత? 2 కోణాలు పూరక కోణాలు అయితే ఆ కోణాల మొత్తం ఎంత అంటే పూరక కోణాల మొత్తం = 90 degrees. ఆప్షన్ 4. నెక్స్ట్ P అసలు, R వడ్డీ రేటు మరియు N కాల వ్యవధి అయిన అర్ధ సంవత్సరంలో ఒకసారి వడ్డీ లెక్కించిన అయ్యే మొత్తము అన్నారు. మనకి ఇక్కడ P = ఇచ్చారు, P ఇచ్చారు. R = అంటే అర్ధ సంవత్సరానికి ఫైండ్ అవుట్ చేయమంటున్నారు కాబట్టి R/2 అవుతుంది. ఇది అర్ధ సంవత్సరానికి. సో N అంటే మనకి ఇక్కడ 1 సంవత్సరము కాల వ్యవధి అని ఇవ్వలేదు, N అనేది కాల వ్యవధి కింద ఇచ్చారు. సో N = N అవుతుంది. అప్పుడు ఏమవుతుంది? ఒక సంవత్సరం ఒకసారి వడ్డీ లెక్కించిన అయ్యే మొత్తం ప్రకారం A = ఏమవుతుంది? P × 1 + R/100 హోల్ పవర్ n ఫార్ములా యూజ్ చేస్తాం. సో ఇక్కడ మనకి R అంటే ఎంత? R/2 కాబట్టి A = P × 1 + R/2/100 హోల్ పవర్ n. సో A = P × ఈ 2 అనేది కిందకి వస్తుంది. A = P × 1 + R/200 హోల్ పవర్ n. ఆప్షన్ 4 అనేది కరెక్ట్. నెక్స్ట్ 107 బిట్. పొడవు వెడల్పు ఎత్తులు వరుసగా 2p, 4q, 8r కలిగిన దీర్ఘఘనాకార పెట్టి యొక్క ఘనపరిమాణము అంటే మనకి L = ఇచ్చారు, B = ఇచ్చారు, H = ఇచ్చారు. సో దీర్ఘఘన ఘనపరిమాణం A = L × B × H. సో 2p × 4q × r. ఆప్షన్ 3 అనేది కరెక్ట్. 2p × 4q × 8r. ఆప్షన్ 3. నెక్స్ట్ 24 × x² yz + xy² z + xyz² 8xyతో భాగించగలరు. సో మనకి ఇచ్చింది 24 × x² yz + xy² z + xyz² 8xy భాగించడం అన్నారు కదా, మనం డివిజన్ చేస్తాం 8xyతో. సో ఇక్కడ ఇందులో మనకి xyz అనేది కామన్ ఉంది ప్రతి దాంట్లో. దాన్ని ముందు బయట తీసుకొస్తే
24 ఇంటూ XYZ ఇంటూ X ప్లస్ Y ప్లస్ Z. సో ఇక్కడ XYZ ఉంది, ఇక్కడ XYZ ఉంది. సో క్యాన్సిల్ చేస్తే XYZ అనేది క్యాన్సిల్ అవుతుంది. ఈ 8 అనేది 24లో 3 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. సో 3 ఇంటూ X ప్లస్ Y ప్లస్ Z. 3 ఇంటూ X ప్లస్ Y ప్లస్ Z అంటే ఆప్షన్ 2 అనేది కరెక్ట్. నెక్స్ట్ 109. 3.61492 ఇంటూ 10^0 యొక్క విలువ. ఫస్ట్ మనకి 10^0 ఈక్వల్ టు ఈ ఫార్ములా ఉంది, A^0 ఈక్వల్ టు 1 అనేది. సో అప్పుడు 10^0 ఈక్వల్ టు ఎంత అవుతుంది? 1 అవుతుంది. సో 1 ఇంటూ 3.61492 ఇంటూ 1 అంటే 3.61492 వస్తుంది. ఆప్షన్ 4 అనేది కరెక్ట్. నెక్స్ట్ x ఈక్వల్ 3 వద్ద 2 మైనస్ 8x ప్లస్ 4x ప్లస్ 4 యొక్క విలువ ఎంత అన్నారు. సో 2 మైనస్ 8x ప్లస్ 4x ప్లస్ 4 అంటే మైనస్ 8x ప్లస్ 4x అంటే ఇక్కడ ఏమవుతుంది? -2 మైనస్ 4x ప్లస్ 4. ఇక్కడ x ఈక్వల్ 3 వద్ద విలువ ఎంత అంటే x ఈక్వల్ టు x ప్లేస్లో 3 వాల్యూని సబ్స్టిట్యూట్ చేస్తాం. 2 మైనస్ 4 ఇంటూ 3 ప్లస్ 4. సో 2 మైనస్ 12 ప్లస్ 4 ఈక్వల్ టు 6 మైనస్ 12. 6 మైనస్ 12 అంటే -12. నెక్స్ట్ 3 కిలోగ్రాములను మిల్లీగ్రామ్లోనికి మార్చిన అన్నారు. సో మనకి 1 కిలోగ్రామ్ ఈక్వల్ టు 100 గ్రామ్స్, 1 గ్రామ్ ఈక్వల్ టు 100 మిల్లీగ్రామ్స్. అప్పుడు ఏమవుతుంది? 3 ఇంటూ కిలోగ్రామ్ 3 ఇంటూ 1000 ఇంటూ 1000. సో అప్పుడు ఎంత? 30 lakhs మిల్లీగ్రామ్స్ అవుతుంది. 30 lakhs మిల్లీగ్రామ్స్. ఆప్షన్ 3 అనేది కరెక్ట్. ఆప్షన్ 3. సో ఇక్కడ ప్రమాణాలు మార్చుకోవడం కూడా వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ 1 గంట 10 నిమిషాలు 12 సెకండ్లు సెకండ్లోనికి మార్చిన. ఫస్ట్ మనం 1 గంట 10 నిమిషాలు 12 సెకండ్లో ఫస్ట్ గంటలు మార్చుకోవాలి. గంటలు అంటే 1 గంట అంటే 60 ఇంటూ 60 సెకండ్లు. ఇది 60 నిమిషాలు, ఇది 60 సెకండ్లు. సో 3600. 1 గంట అంటే 3600 సెకండ్లు. 10 నిమిషాలు అంటే 10 ఇంటూ నిమిషానికి 60 సెకండ్లు కాబట్టి 10 ఇంటూ 60. సో 60 సెకండ్లు. 12 సెకండ్లు అంటే 12 సెకండ్లు. ఈ మొత్తం యాడ్ చేస్తే మనకి 4212 సెకండ్లు. 4212 సెకండ్లు అంటే ఆప్షన్ 2 కరెక్ట్. 4212 సెకండ్లు. ఆప్షన్ 2 కరెక్ట్. నెక్స్ట్ ఒక గోడౌన్ 15 మీటర్లు ఇంటూ 12 మీటర్లు ఇంటూ 10 మీటర్లు కొలతలు గల దీర్ఘగణ రూపంలో ఉంది. ఒక్కొక్క దీర్ఘగణం పెట్టె ఘన పరిమాణము 18 మీటర్ క్యూబ్ అయితే అందులో ఉంచగల పెట్టెల సంఖ్య ఎంత? సో మనకి ఇచ్చింది దీర్ఘగణం ఘన పరిమాణం ఎంత ఇచ్చారు? 18 క్యూబ్ ఇచ్చారు. సో అక్కడ అమర్చిన ఏమంటే 15 మీటర్లు ఇంటూ 12 మీటర్లు ఇంటూ 10 మీటర్లు కాబట్టి మనకి పెట్టెల సంఖ్య అడిగారు కాబట్టి దీంతో డివిజన్ చేస్తాం. అంటే 15 ఇంటూ 12 ఇంటూ 10/18. ఈ 18లోను 15లోను 3 టేబుల్ క్యాన్సిల్ అవుతుంది. ఇందులో 6 టైమ్స్, ఇందులో 5 టైమ్స్. సో 6లోను 12లోను మళ్ళీ 4 క్యాన్సిల్ అవుతుంది, 2 క్యాన్సిల్ అవుతుంది, లేదా డైరెక్ట్ 6ని మనం క్యాన్సిల్ చేసిన ప్రాబ్లం లేదు. సో ఇందులోని 2 టేబుల్ క్యాన్సిల్ అవుతుంది, 3 టేబుల్ క్యాన్సిల్ అవుతుంది కాబట్టి ఇందులో 2 టైమ్స్, ఇందులో 4 టైమ్స్. ఈ 2 మళ్ళీ 10లో క్యాన్సిల్ అవుతుంది. ఎన్ని టైమ్స్? 5 టైమ్స్. అంటే 5 ఇంటూ 4 ఇంటూ 5 ఈక్వల్ టు 100. పెట్టెల సంఖ్య ఎంత? 100. ఆప్షన్ 1 అనేది కరెక్ట్. నెక్స్ట్ 114. వృత్తాకార పైపు యొక్క వ్యాసార్థం 14 సెంటీమీటర్లు. పైపు చుట్టూ ఒకసారి చుట్టడానికి అవసరమగు టేప్ పొడవు ఎంత అంటే మనకి వ్యాసార్థం ఈక్వల్ టు 14 సెంటీమీటర్స్ ఇచ్చారు. ఆర్ ఈక్వల్ టు. సో వృత్తపరిధి ఫార్ములా ఒకసారి చుట్టడానికి అన్నారు కాబట్టి చుట్టుకొలత. వృత్తం చుట్టుకొలత C ఈక్వల్ టు 2πr. అంటే 2 ఇంటూ 22 π అంటే 22/7 ఇంటూ 14. ఈ 7 అనేది 14లో 2 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. 22లో 44. 44 ఇంటూ 2 అంటే 88 సెంటీమీటర్లు. ఆప్షన్ 3 అనేది కరెక్ట్. సో ఇక్కడితో మ్యాథ్స్ బిట్స్ కంప్లీట్ అయినాయి. థ్యాంక్ యూ. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి, వీలైతే షేర్ చేయండి. ఈ ప్రాబ్లమ్కి సంబంధించిన PDF అనేది ఈ వీడియో లాస్ట్లో డిస్ప్లే అవుతుంది, కావాల్సిన వాళ్ళు చెక్ చేసుకోండి. థ్యాంక్ యూ.